మాటల ప్రార్థన కంటే మూలుగల ప్రార్థన దేవుడు వింటాడండి. చాలాసార్లు మనం చేసే ప్రార్థనకు పదాలు ఉంటాయేమో కానీ హృదయం విరిగినప్పుడు, గుండె పగిలినప్పుడు నోటిలో నుండి మాటలు రావేమో కానీ మన కన్నీటి దారలు మాట్లాడతాయి. మన గుండె రోదన పరలోకపు తలుపులు తడతాయి, ప్రభువు పాదాలను తడుపుతాయి. ఆ పాపాత్మురాలు యేసు ప్రభు దగ్గరకు వెనక తట్టు వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేయలేదండి. ఆమె నోరు విప్పలేదు. ఏం చేసింది? కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగిందంటే అర్థం ఏంటంటే ఆమె రోధించింది, అయ్యా ఇలాంటి దోషిని, ఇలాంటి పాపిని, ఇలాంటి వ్యక్తిని, నాకు క్షమాపణ కావాలి, నాకు సమాధానం కావాలి. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు కాబట్టి దేవుడు ఆమె పక్షంలో, ప్రభు ఆమె పక్షంలో మాట్లాడాడు. ఈ రోజున సంఘాలలో అన్నీ ఉన్నాయండి. ఎల్ఈడీలు, ఎల్సిఈడీలు, ఇన్స్ట్రుమెంట్స్, సౌండ్ సిస్టమ్, చైర్స్, హంగామాలు అన్నీ ఉన్నాయి. వండర్ఫుల్ మెసేజ్లు ఉన్నాయి విత్ డెమాన్స్ట్రేషన్. అంత చక్కగా వీడియోలో సీన్స్ చూపిస్తూ, పిక్చర్స్ చూపిస్తూ, కస్టమైజ్డ్ సెర్మన్స్, చాలా వండర్ఫుల్ సర్మన్స్ ఉన్నాయి. దేవుని స్తోత్రం. లెట్ us యూజ్ ద టెక్నాలజీ ఫర్ గాడ్. దేవుని కొరకు మనకిచ్చిన ప్రతి టెక్నాలజీ వాడదాం. కానీ ఎక్కడ ఎజ్రా ఏడ్చుచు దేవుని మందసము ఎదుట సాష్టాంగము పడుచు, పాపమును ఒప్పుకొనుచు ప్రార్థన చేసను. ఎజ్రాకు పాపం ఏంటి? యాజకుడు పాపం చేస్తాడా? బైబిల్ను బాగా తిరిగి రాసేవాడు, బైబిల్ బాగా చదివేవాళ్ళు పాపం చేస్తారా? సేవకులు పాపం చేస్తారా? నాయకులు పాపం చేస్తారా? అంటే ఏం పాపం ఇది? ఏంటండి? ఎవడూ కూడా తన జీవితంలో ఎప్పుడూ కూడా నేనిక పాపము చెయ్యను, నాలో పాపము లేదు అనగలిగిన స్థాయిలో ఉండకూడదండి. సిన్స్ ఆఫ్ ఒమిషన్, సిన్స్ ఆఫ్ కమిషన్ అంటే ఏంటి? చేయకూడనివి చెయ్యటం ఎంత పాపమో, చేయవలసినవి చేయకపోవటం కూడా అంతే పాపం. చెప్పండి నాతో పాటు.